పాతకాలపు మా అమ్మ చేసినట్టు రుచిగా వచ్చే చేపల పులుసు ఎలా చేయాలో మీకు చూపిస్తానండి. ఉల్లిపాయలు తీసుకుని మెత్తగా పేస్ట్ చేసుకోండి. ఉల్లిపాయ ముక్కలు వేయటం కంటే ఇలా పేస్ట్ చేసి వేస్తే గ్రేవీ బాగా కలుస్తుంది. ఇప్పుడు 1 కిలో శుభ్రం చేసిన చేప ముక్కలను ఒక వెడల్పు లాంటి గిన్నెలో వేసుకోండి. అందులో మనం తయారు చేసుకున్న ఉల్లిపాయ పేస్ట్ మొత్తం వేసేయండి. అలాగే సన్నగా తరిగిన 4 పచ్చిమిర్చి. ఇప్పుడు ఇందులో ఉప్పు రుచికి తగినంత వేసుకోండి. నేను 1.5 స్పూన్ల వరకు వేస్తున్నాను. 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 1/2 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్లు కారం వేసి నెమ్మదిగా కలపండి. చేత్తోనే మెల్లగా ప్రతి ముక్కకి మసాలా పట్టించండి. అలాగే 1/4 కప్పు నూనె వేసి మరోసారి కలపండి. ఇదంతా మసాలా ముక్కని వదలకుండా బాగా పట్టుకుంటుంది. ఇప్పుడు నానబెట్టిన చింతపండు రసం వడకట్టి అందులో వేసి ఒకసారి కలపండి. ఇప్పుడు ఒక గిన్నెను స్టవ్ మీద పెట్టి మూత పెట్టి సన్నని మంటపై సుమారు 5 నిమిషాలు ఉడకనివ్వండి. 5 నిమిషాల తర్వాత మధ్యలో గరిటె పెట్టకండి. గిన్నెని 2 చేతులతో పట్టుకుని ఇలా మెల్లగా తిప్పండి. ఇలా తిప్పితే ముక్కలు విరగకుండా అలాగే ఉంటాయి. మూత పెట్టి ఒక 3-4 నిమిషాలు ఉడికించాలి. కూర ఉడికేలోపు సింపుల్గా మసాలా రెడీ చేద్దామండి. ఒక 10 దాల్చిన చెక్క, 1 టీ స్పూన్ మిరియాలు, 1 టీ స్పూన్ లవంగాలు, 1/2 కప్పు ధనియాలు తీసుకుని తక్కువ మంటపై వేయించండి. వాసన వచ్చిన తర్వాత ప్లేట్లోకి తీసుకుని చల్లారనివ్వండి. వీటిని మిక్సీ పట్టుకోండి. ఇప్పుడు కూరలో కొద్దిగా కొత్తిమీర వేసి మరో 2-3 నిమిషాలు ఉడికించాలి. ఇప్పటికే చల్లారిన మసాలా దినుసులను మిక్సీ పట్టి మెత్తగా పొడి చేసుకోవాలి. ఈ మసాలా పొడిని గాలి తగలకుండా డబ్బాలో స్టోర్ చేస్తే సుమారు 2 వారాల నుండి 3 వారాలు బాగా నిల్వ ఉంటుంది. ఇప్పుడు కూర దగ్గర పడ్డాక 1 టీ స్పూన్ ఈ మసాలా పొడి చల్లి మెల్లగా తిప్పండి. ఇంకో 2 నిమిషాలు ఉడికించి స్టవ్ ఆఫ్ వేయండి. ఇలా చేస్తే పాతకాలంలో మా అమ్మ చేసినట్టుగా రుచిగా చేపల పులుసు రెడీ అవుతుంది. కొంచెం సేపు ఉంచి చల్లారాక తింటే రుచి ఇంకా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి.